హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం చేసుకుంటున్నామంటే కీమా ఫ్రై చేయబోతున్నాను నేను. దానికి కావాల్సినవి కీమా, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ మటన్ మసాలా, ఒక టమాటా మన ఇష్టం, టమాటా వేసుకున్నా వేసుకోకపోయినా మన ఇష్టం, ఎండుమిరపకాయలు 4, మటన్ కీమాలోని మనం వెల్లుల్లిపాయలు ఈ మాత్రం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, మటన్ పావు. ఇప్పుడు కీమా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగిస్తున్నా. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. నూనె బాగా వేడెక్కాక కుక్కర్లో చేసుకుంటాం. కుక్కర్లో అయితే కొంచెం మొక్క మెత్తగా ఉడుకుతుంది, తినడానికి బాగుంటుంది. అందుకని కుక్కర్లో చేసుకుంటాం. అయిపోయింది. మనం ఏం చేస్తామంటే ఇందులోకి మటన్ మనం తీసుకున్న వరకు ఇందులోకి మనం వాటర్ వేసి వేయాల్సిన అవసరం లేదు. ఈ గ్లాస్లో వాటర్ వేసుకోవాలి. ఇదే చాలా కావాల్సినవన్నీ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ తర్వాత మటన్ మసాలా వేసుకుందాం. ఇంకా ఎక్కువ స్పైసీ అయిపోతుంది. ఆల్రెడీ మనం చిల్లీ ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుందాం. అయిపోయిన తర్వాత మిగిలినవన్నీ వేసి కలిపేసుకోవడం. చాలా సింపుల్ మటన్ కీమా చేయడం. విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వరకు ఉంచాలి. ఇప్పుడు కూరలో కోరుకున్న ఎక్కువ ఆకులే ఉన్నాయి. అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటాం.
ఫస్టే వేయాలి. అయితే ఫ్రెండ్స్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే మా ఆవిడ వండిన కీమా, మటన్ కీమా అయితే మనకి టేస్ట్ చేసి చెప్పబోతున్నాం. అయితే చాలా మెత్తగా ఉడికింది చూడండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేయబోతుంది. నేను మొత్తం తినేసి మీకు టేస్ట్ ఎలా ఉందో ఇంకా బాగా చెప్తాను. చాలా స్పైసీగా కూడా ఉంది. అయితే చాలా బాగా ఉడికిందండి మొత్తం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా ఇలా వండుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంది. దీనికైతే నేను కాంబినేషన్గా అయితే నేనైతే మిర్చి కూడా తెచ్చేసుకున్నాను. మటన్ కీమా అదంతా చాలా నచ్చింది. ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి, బాగుంది. బాగుండి నేను మామిడ గరం మసాలా వేసి దాంతో పాటు ఇంకా టేస్ట్గా ఉంది. ఒక్కో ముద్ద నోట్లో పెడుతుంటే అలా కరిగి మటన్ అనేది అంత మెత్తగా ఉడికింది. నీట్గా ఎల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు ఇవన్నీ కలిపి చాలా బాగా చేసింది. గరం మసాలా కూడా మనం మిక్సీలో ఇప్పుడప్పుడు ఆడించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చికెన్ కానీ ఏదైనా మటన్ కానీ మేమైతే ఓన్గా మిక్సీలో ఆడించాం. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. దాంతోపాటు మిక్సీ అయితే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు. అలా తినేసి ప్రశాంతంగా పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. ఇప్పుడైతే పడుకునిపోతున్నా. సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. సో మనం ఏదైతే కుకింగ్ వీడియోలు అయితే ఉన్నాయో కంపల్సరీగా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా కర్రీస్ వస్తుంటాయి. సో ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.